నమస్తే అందరికీ. సంక్రాంతి సంబరాలకు స్వాగతం సుస్వాగతం. స్త్రీలకు ఇచ్చే ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతి పండుగకు నాంది పలుకుతూ స్త్రీల కోసం ప్రత్యేకంగా ఎన్నో పోటీలు ఎంతో హంగామాతో మళ్ళీ మన ముందుకు వచ్చేసింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజు అయిన భోగి నాడు మనందరికీ సంక్రాంతి పండుగ అంటే గుర్తొచ్చేది ముగ్గులే కదా. ముగ్గుల పోటీలతో ఈ హంగామాని షురూ చేసుకుందాం. మరి మన ఇంత మంచి కార్యక్రమానికి స్వాగతం చెప్పడానికి ఆదిలాబాద్ నుంచి మన గుస్సాడి అన్నలు కూడా వచ్చేసారు. షురూ చేద్దామా ఇవాల్టి మన హంగామా? అన్నలు గట్టి కొట్టండి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజైన భోగి పండుగ నాడు ముగ్గుల పోటీల్లో పాల్గొనడానికి ఎంతో మంది మహిళలు ఎంతో ఉత్సాహంతో వచ్చారు. మరి వాళ్ళందరూ మాట్లాడదామా? చలో. అమ్మ నమస్తే. నమస్తే. ఇక్కడ చాలా పెద్ద ఆవిడ ఉన్నారు. అమ్మ మీ పేరు? రాములమ్మ. రాములమ్మ గారు, మీ వయసు ఎంత ఉంటుంది? 60 ఉంటుందా? మరి మీకు ఎన్నో సంక్రాంతులు జరుపుకొని ఉంటారు కదా? జరుపుకుంటాం. ఎలా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ? అంటే పండుగ అది ముగ్గులు వేస్తాము, పిండి వంటలు చేస్తాము, అన్ని లడ్డులు కట్టుకుంటాం, అదొకటి ఇదొకటి చేసుకుంటాం. మీ మనవాళ్ళు మనవరాలు అందరు వస్తారా? వస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ముగ్గు వేయబోతున్నారు? రథం వేస్తా. రథం ముగ్గు. ఓకే, సూపర్. ఇక్కడ ఇంకొక మహిళ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? రాణి. రాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? కేశవరం. ఓకే, ఇప్పుడు ఏ ముగ్గు వేస్తున్నారు మీరు ఇక్కడ? చుక్కలది. చుక్కల ముగ్గు. ఈ ప్రోగ్రాంలో మీరు పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? అందరు కలిసి చేసుకుంటున్నాక చాలా సంతోషంగా ఉంది. మీరు ఎలా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ? అంటే చాలా బాగా చేసుకుంటాం. మన్మలను మన్మరాన్లను బిడ్డల్ని అల్లులని కొడుకులు కోడళ్ళు అందరినీ పిలిచి మన్మళ్ళకి కైటు తీసుకొచ్చి మేము భోగి చేసి భోగిలో పనులు అవన్నీ పెట్టేసి పిండి వంటలు చేసి నోముకుంటాము. నోముల నూల లడ్డూలు, సకినాలు, హర్షలు, పిండి వంటలు అన్ని రకాలు చేసి చాలా బాగా చేసుకుంటాం అందరు కలిసి. పిండి వంటలు కదా? పిండి వంటలు నోములు ఉంటాయి బాగా. అమ్మ నమస్తే. చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. మీ పేరేంటి? నా పేరు కలమమ్మ. ఖమ్మం నుంచి వచ్చిన. మేము ముగ్గులు వేసేది చిన్నప్పుడు, గిరకల ముగ్గులు వేసేది, ఆవు పేడ తెచ్చేది, గొబ్బెమ్మని పెట్టేది, బంతిపూలు పెట్టేది, చక్కగా ఆడుకునేది. పిల్లలకు మేము భోగి పళ్ళు తెచ్చి పోసేవాళ్ళం అప్పుడు చిన్నప్పుడు. బాగా ఆడుకునే వాళ్ళం. సంక్రాంతికి మేము సైకనాలు చేసుకునేది, అరిసెలు చేసుకునేది, అక్కల చెల్లెళ్ళు అందరూ వచ్చేది, చక్కగా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఆవు పేడతోటి చక్కగా బొడ్డమ్మని పెట్టి పాటలు పాడుకునేది. చలి వచ్చే పులి వచ్చనే వదినే, సన్న పురిగాలొచ్చనే వదినే, చలి వచ్చే పులి వచ్చనే వదినే, సంక్రాంతి పండుగ వచ్చనే వదినే, సన్నడ్లు బండేనే వదినే, వరిగొయ్య మనము పోదాం వదినే, సన్నడ్లు తెచ్చుకుందాం వదినే, సకినాలు చేసుకుందాం వదినే, అరిసెలు చేసుకుందాం వదినే, దమ్మిడి దిమ్మిడి వడ్లతోటి వదినే, సకినాల పిండి కొట్టి వదినే, సకినాలు చేద్దాము వదినే. ఏం చక్కని పండుగ అసలు. అప్పటి రోజులలో బాగా ఆడేవాళ్ళం. ఈ ముగ్గుల పోటీలు కూడా చాలా వేసుకునే వాళ్ళం. సూపర్ అమ్మ. నాకు కూడా గ్యాప్ ఇవ్వకుండా అంత నువ్వే చేసేసాము. మనం డాన్స్ కూడా చేద్దాము. మీరు రెడీగా ఉన్నారు, నాకు అర్థమవుతుంది. మనం కొంచెం గ్యాప్ ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక మహిళ ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? మానస అండి. మానస గారు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి వచ్చామండి. సికింద్రాబాద్ నుంచి. మీకు సంక్రాంతి పండుగ అంటే ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ అండ్ మోస్ట్ రంగోలీ అండి. చిన్నప్పటి నుంచి మాకు ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. చేస్తూనే ఉంటాను ప్రతి ఇయర్ ఖచ్చితంగా. ముగ్గుల పోటీల్లో మీరు పాల్గొంటారు? ఖచ్చితంగా. స్కూల్ ఏజ్ టైం నుంచి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే మీకు. వేస్తామండి. ఓకే అండి. మీరు సంక్రాంతి పండుగ అంటే ఎలా జరుపుకుంటారు? అందరం ఫ్యామిలీ అంతా మస్ట్ అండ్ షుడ్గా గ్యాదర్ అవుతామండి. ఖచ్చితంగా అందరం ఊరికెళ్ళి అక్కడ పిండి వంటలు ఇంకా చాలా చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. 1 వీక్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అందరం కలిసి. ఎంత వర్క్ ఉన్నా కూడా అందరం ఒకసారి ఖచ్చితంగా గ్యాదర్ అయ్యి ఈ పండుగ చాలా బాగా చేసుకుంటాం. మీరు వనిత టీవీలో ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎగ్జైటింగ్ కూడా ఉంది. చాలా హ్యాపీగా ఉందా? వీళ్ళందరితో కూడా మీకు
కలిసి చేయడం చాలా హ్యాపీగా ఉందండి. మామూలుగా బయట వేశాను కానీ ఎప్పుడు వేయలేదు, ఇది ఫస్ట్ టైం. చాలా ఎగ్జైటింగ్ ఉంది, చాలా హ్యాపీ. చాలా బాగుంటుంది కూడా. థ్యాంక్ యూ. వనిత టీవీ చూస్తుంటారా? చూస్తుంటానండి. ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తారు? స్టార్ వనిత ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కవర్ చేస్తాను. వెరీ గుడ్ అండి. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రమ అండి నా పేరు. రమ్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి వచ్చానండి నేను. ఇవాళ ఏ ముగ్గు వేయబోతున్నారు? ఇవాళ రామ జన్మభూమి వేయబోతున్నానండి. ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ అదే కాబట్టి సో రామ మందిరం వేద్దామని ఫిక్స్ అయ్యానండి. సూపర్. మేమందరూ కూడా చూడడానికి వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో ఎలా మచ్. జరుపుకుంటారండి సంక్రాంతి అంటే? సంక్రాంతి మాకు చాలా పెద్ద పండుగ అండి. మాకు ప్రజెంట్ ఏంటంటే నోములు అండ్ భోగిపళ్ళు పోస్తాం పిల్లలకి. నోములు చాలా పెద్దగా చేసుకుంటాము. సో యాజ్ యూజువల్ అప్పలు, సకినాలు, అరిసెలు ఇవన్నీ బాగా చేసుకుంటామండి. సో మాకు చాలా పెద్ద పండుగ అండి ఇది. యా. మీకు సిటీలో జరుపుకోవడం మంచి అనిపిస్తుందా, ఊర్లో జరుపుకోవడం మంచి? సంక్రాంతి అంటే ఊరే కదండి, ఊర్లో జరుపుకుంటేనే చాలా బాగుంటుందండి. అందరం కలిసి చేసుకుంటాము. మాది అందులో కూడా చాలా పెద్ద ఫ్యామిలీ, అందరం కలిసి ఒక్క దగ్గరే చేసుకుంటాం అనమాట. నోములు అయితే ఏంటి, వ్రతాలు, పూజలు, పిల్లలకి అందరికీ భోగిపళ్ళు పోస్తాం, అందరినీ కూర్చోపెట్టి చాలా పెద్దగా చేస్తామండి మేము. హాయ్ అండి. हाय, మీ పేరు? संगीता चौधरी। సంగీత చౌదరి. ఎక్కడి నుంచి వచ్చారు? मैं ECIL से आई हूँ। ఓకే, మీ నేటివ్ ఎక్కడ? मेरा नेटिव प्लेस मध्य प्रदेश है। ఓకే, మధ్యప్రదేశ్. जी। సో మీకు తెలుగు వచ్చా? थोड़ा थोड़ा। ఓ సూపర్. బట్ అర్థమవుతుంది. हाँ, ఇప్పుడు ఇక్కడ ముగ్గులు ఏ ముగ్గు వేస్తున్నారు మీరు? मैं डिज़ाइन मुग्गू बना रही हूँ। ఓకే సూపర్. हाँ, వనిత టీవీ చూస్తారా మీరు? समटाइम्स ऐड देखा है। ఓకే సూపర్. ఆల్ ది బెస్ట్ అండి, మంచిగా ఎంజాయ్ Thank- చేయండి thank- ప్రోగ్రామ్ అంతా. थैंक यू। ఓకే. హాయ్ అండి. హాయ్. చాలా యాక్టివ్ గా ఉన్నారు. మీ పేరు? కదా, నా పేరు లలితారెడ్డి. లలిత గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈసీఐఎల్ నుంచి వచ్చాము. ఈసీఐఎల్. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? చాలా చాలా చేసాము, జడ్జిగా కూడా వెళ్ళాము. ఓ సూపర్. ముగ్గులు అంటే చాలా ఇష్టం. సంక్రాంతి పండగ అంటేనే మేము చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. ఓకే. అమ్మ వాళ్ళకు ఒడ్లు వండుతాయి, పెసర్లు, బొబ్బర్లు ఇవన్నీ పండుతుంటాయి. అవన్నీ ఈ టైంలోనే ఇంటికి వస్తాయి అన్నమాట. మేము బాగా చేసుకునే వాళ్ళం, ఇప్పుడు కూడా బాగా చేసుకుంటాము. మా పిల్లలు పండగకి వస్తారు. ఊరికి వెళ్ళిపోతారా? ఇప్పుడు ఇక్కడ ఏ ముగ్గు వేయబోతున్నారు? నేను వరలి అని పెయింట్ ఉంది, ఒక పెయింట్ ఉంటుంది కదా, ఓకే. అది ఇస్తున్నాను. అది వరలి అంటే ఓన్లీ చుక్కల ముగ్గే, దాని పేరు మాత్రం వరలి. ఓకే, మేము కూడా చూడడానికి రెడీగా ఉన్నాం. ఓకే సూపర్ అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు పద్మ అండి, పద్మా బోడుపల్లి గారు. నుండి వచ్చాను. ఓకే సూపర్. ఇవాళ ఏ ముగ్గు వేయబోతున్నారు ఇక్కడ? ఈరోజు నేను ముగ్గులోనే సంక్రాంతి అని వస్తుందన్నమాట, ఆ వర్డ్ సంక్రాంతి అనే వర్డ్ అది వేస్తున్నాను. సూపర్ అండి. మీరు హౌస్ వైఫేనా? హౌస్ వైఫ్ రంగోలీ కాంపిటీషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేస్తారా? చేస్తుంటాను. అంటే నాకు ఇష్టం అనమాట, ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఇష్టం అన్నట్టు. అంటే ముగ్గులు కానీ, వంటలు కానీ, టీవీ షోస్ అవన్నీ చాలా ఇష్టం, పార్టిసిపేట్ చేసేస్తాం. మీరు చెప్పండి, సంక్రాంతి పండగ అంటే మీరు ఎలా జరుపుకుంటారు? మేము సంక్రాంతి అంటే 1 month ముందు నుండే ముగ్గులు స్టార్ట్ చేస్తాం, నిలబెడతాం అనమాట. నిలబెట్టి ఈ ముగ్గులు వేస్తాం, ఇట్లా చుక్కల ముగ్గులు కాదు, ఇలాగ పిడికిల ముగ్గు అని మా తెలంగాణలో పిడికిలతో వేస్తాం అనమాట. 1 month వేసి భోగి రోజేమో మామూలుగా గొబ్బెమ్మలు, అది మాకు గౌరమ్మలాగా అనమాట. గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల పైన పిండి పూసలు, గరక పూసలు పెట్టి, చెరుకు గడలు, నవధాన్యాలు, పసుపు కుంకుమ అవన్నీ వేసి మేము పూజించుకుంటాం అమ్మవారిలాగా అనమాట. అది మళ్ళీ పిల్లలకి భోగిపళ్ళు. ఈసారి స్పెషల్ ఏంటంటే నాకు మనవడు పుట్టాడు, భోగిపళ్ళు ఫస్ట్ టైం పోయిపోతున్నాను అనమాట, స్పెషల్ ఈ పండక్కి. ఓకే అండి. సో ఇక్కడ ఇంకో మహిళ ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఒకసారి ఇవిడితో మాట్లాడదాం. హాయ్ అండి. హలో అండి, మీ పేరు? రజని రజనీ గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఫ్రమ్ గుంటూరు అండి. ఏం చేస్తుంటారు? ప్రజెంట్ ఖాళీ మేడం. గుంటూరు అంటే సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు మీరు? సూపర్, చాలా హ్యాపీగా జరుపుకుంటాం. ఓకే, ఇక్కడ ఏం ముగ్గు వేయబోతున్నారండి ఇవాళ? ట్రెడిషనలే మేడం. ట్రెడిషనల్. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? అర్చన. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను మియాపూర్ నుండి వచ్చాను. ముగ్గులు వేస్తూ ఉంటారా? నాకు డిజైన్స్ చేయడం అన్నా, ఆర్ట్ చేయడం అన్నా, క్రాఫ్ట్ చేయడం అన్నా చాలా ఇష్టం. ఈ మధ్యనే ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసి అందులో కుకింగ్, క్రాఫ్ట్స్, ఆర్ట్స్ అన్నీ చేస్తూ ఉంటాను. ఆల్ రౌండర్ అయితే. యా, డాన్స్ కూడా చేస్తాను, ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తాను. చాలా ఇష్టం ఇలాంటివి. హాయ్ అండి. మీ పేరు? నిహారిక. ఇవాళ ఏం ముగ్గు వేయబోతున్నారు? సంక్రాంతికి సంబంధించింది. సంక్రాంతికి సంబంధించిన ముగ్గు. మీ పేరేంటి? స్వాతి. స్వాతి గారు, ఏ ముగ్గు వేస్తున్నారు ఇవాళ? సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి స్పెషలా? చూడాలి, వెయిట్ అండ్ సీయా. ఎలా జరుపుకుంటారండి సంక్రాంతి పండుగ? సంక్రాంతికి మేము స్పెషల్గా నోములు నోచుకుంటాము. ప్రతి ఇయర్ వెరైటీ కొత్త నోములు నోచుకుంటాం. పిండి వంటలు నోములు అయితే స్పెషల్ అన్నట్టు మాకు. పెద్ద నోములు నోచుకుంటాం, అందరికి పంచుకుంటాం అన్నట్టు. నెక్స్ట్ డే పసుబొట్లు ఉంటాయి మా దగ్గర. ఫైనల్గా హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? దిస్ ఇస్ స్వాతి అండి. స్వాతి గారు, మీరు కూడా? అవునండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము షామీర్పేట నుంచి వచ్చానండి. షామీర్పేట నుంచి వచ్చారు. ముందుగా ఇలాంటి ఒక ప్రోగ్రామ్ ఉంది,
అని తెలియగానే మీకు ఎట్లా అనిపించింది? ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతామండి ఆటోమేటిక్గా, అది కామన్ ముగ్గులు కదండి. practice చేస్తూ ఉన్నారా? అది కామన్ కదా, నార్మల్గా వస్తాయి కదా, ఆడవాలంటేనే ముగ్గులు స్పెషల్ కదండి, వస్తాయి. మీరు ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇప్పటి వరకు ముగ్గుల పోటీలో పాల్గొనే మహిళలతో మాట్లాడాం కదా, ఇప్పుడు వాళ్ళు వేసిన ముగ్గులు ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ముందుగా రాణి గారు, చాలా బాగుందండి మీ ముగ్గు. చెప్పండి, భోగి ముగ్గు ముగ్గు గురించి చెప్పండి. మీ ఏ ముగ్గు ఇది? చుక్కల ముగ్గేనా? చుక్కల ముగ్గు సంక్రాంతి. ఎన్ని చుక్కల ముగ్గు? 17 చుక్కలు, 8 వరకు. చాలా బాగుందండి. హ్యాపీ పొంగల్. థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ముగ్గు అయితే చాలా పెద్దగా ఉంది, సంక్రాంతి రథం ముగ్గు. మన రాములమ్మ అమ్మమ్మ వేసింది. అమ్మమ్మ చాలా బాగుంది, చాలా పెద్ద ముగ్గు, చాలా చక్కగా వేసావు. ఏంటి అంటే ఏంటిది? చుక్కల ముగ్గు? చుక్కలు కాదు, రథం. రథం ముగ్గు. రథం చుక్కలు పెట్టి ఏమయ్యారు? అది చుక్కలు పెట్టారు, చేతితోటి ఎందుకు సంక్రాంతికి రథం ముగ్గు ఎందుకు వేసుకోవాలి? అది వేయాలి, రథం ముగ్గు వేసుకోవాలి అంతే. అంతే, రథం ముగ్గు వేసుకోవాలి. రథం ముగ్గు చాలా బాగుంది, చాలా చక్కగా వేసావు. రథం ముగ్గు వేయాలి, పీడల ముగ్గు వేయాలి, ఇంకా లెక్కకు అట్లా వేస్తే సంక్రాంతి సంప్రదాయం. చాలా బాగుంది, మంచి ముగ్గు. ఇక్కడైతే ఇంకో కలర్ఫుల్ ముగ్గు ఉంది, నిహారిక గారు వేశారు. నిహారిక గారితో మాట్లాడదాం. నిహారిక గారు, చాలా బాగుంది మీ ముగ్గు. థ్యాంక్ యూ. ఏంటి ముగ్గు మీనింగ్ ఏంటి ఒకసారి అర్థమయ్యేటట్టు ఇది చెప్పండి. మొత్తం సంక్రాంతికి సంబంధించింది. హరిదాసు, వరి, పాలు పొంగియడము, చెరుకు, గుమ్మడికాయ, కైట్స్, దానికి పొంగల్, దానికి సంబంధించింది. చాలా బాగుంది. గాలిపటాలు చెప్పా, చాలా చక్కగా ఉన్నాయి. చాలా బాగుందండి మీ ముగ్గు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే నెక్స్ట్ ముగ్గు చూద్దాం. ఇది చాలా వెరైటీగా ఎగ్జైటింగ్గా ఉంది, ఏంటో చూద్దాం రండి. సంగీత గారు ఈ ముగ్గు అయితే చాలా బాగా వేశారు. మధ్యప్రదేశ్ నుంచి వచ్చాయని చెప్పారు, కానీ తెలుగు సంప్రదాయం, తెలుగు ముగ్గు అయితే చాలా అద్భుతంగా ఉంది. ఆవిడతో మాట్లాడదాం రండి. సంగీత గారు, जी చాలా బాగుంది, చాలా చాలా అంటే చాలా బాగుంది. మీనింగ్ చెప్పండి, ముగ్గు మీనింగ్. इसका ये है जैसे कि हम लोग सभी औरतें मिलकर संक्रांति का त्यौहार मनाती हैं, वैसे ही इसमें भी एक लेडी है जो संक्रांति का त्यौहार सेलिब्रेट कर रही है. इसमें वह दीपक जला रही हैं और एक हाथ में उसके दीपक है और एक साइड वन साइड वो रंगोली बनाई है वहाँ पर, और एक कुंडा रखा हुआ है जिसमें, और वहाँ पर पसपू कुमकुम रखा हुआ है. పొంగల్కి శుభకామన. थैंक यू. థ్యాంక్ యూ. పద్మ గారు చెప్పండి,
మీరు ఎందుకు ఇదే ముగ్గు వేయాలనుకున్నారు? అంటే మామూలుగా ఈ డిజైన్స్ అవన్నీ కాకుండా మనకు సంక్రాంతి ట్రెడిషనల్ అంటే చెప్పాను కదా, ఇట్లా పిడికిల ముగ్గు, చుక్కల ముగ్గు కంపల్సరీ అనమాట. అందుకని చెప్పేసి నేను ఎంచుకున్నాను. మనకు సీతాకొక చిలుకలాగా మన అందరి జీవితాలు కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇంకంతే చిన్నగా నాకు నచ్చినట్టుగా వేసేసుకున్నాను అంతే. చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. దీప సంక్రాంతి అంతే. చాలా చక్కగా ఉందండి మీ ముగ్గు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ ముగ్గుకు వచ్చేస్తే రజనీ గారు, ఈ ముగ్గే ఎందుకు వేయాలని అనుకున్నారు? మన సాంప్రదాయానికి సంస్కృతికి సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగని దీన్ని ముగ్గులో చూపించాలనుకున్నాను నేను. ఒక దీపం వాల్యూ కానీ, ఒక రేగిపళ్ళు కానీ, ఫ్లవర్స్ కానీ, ఒక అన్నిటి కలిపేసి ఈ ముగ్గులో చూపించాలనుకున్నాను. సో అలా చూపించాలన్నమాట. చాలా చక్కగా ఉందండి. లలిత గారు, మీ ముగ్గు చాలా చక్కగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఈ ముగ్గు ఏంటి, ఎందుకు వేశారు? ఇది పాతకాలం నుంచి వచ్చే ముగ్గులు రాన్ని. అమ్మమ్మ కాలము, నానమ్మ కాలము, మా కాలము, ఇప్పుడు వచ్చే తరం కూడా మర్చిపోరు. అర్చన గారు, మీ ముగ్గు కోసం మా ప్రేక్షకులు, నేను అందరం వెయిట్ చేస్తున్నాము. అర్థమవుతుంది ఈ ముగ్గు అయితే, కానీ మా ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పండి. ఓకే, స్టార్టింగ్లో మీరు ఏం చెప్పారు? సంక్రాంతి పండగ అంటే గాలిపటాలు, పిండి వంటలు, హరిదాసు అవన్నీ ఇక్కడ వేసాను నేను. సూపర్. చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు గాలిపటం, అలాగే మనం పొంగలి చేసుకుంటాం కదా, అది పొంగుతున్నట్టుగా, లడ్డూలు మీకోసమే లడ్డూలు చేశాను. అదేవిధంగా హరిదాసు కూడా వస్తాడు కదా. దిస్ ఈజ్ మై ముగ్గు. చాలా చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా, చాలా మీనింగ్ఫుల్గా, క్లియర్గా అర్థమవుతుంది. చాలా చక్కగా వేశారు. థ్యాంక్ యూ. సరే, నెక్స్ట్ ముగ్గు రమ గారి ముగ్గు అయితే చాలా కలర్ఫుల్గా, చాలా బాగుంది. రమ గారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ముగ్గు గురించి ఒకసారి. రామ జన్మభూమి వేసానండి. ఇది ధనస్సు అండి, రాముల వారిది ఆయుధము. అండ్ ఇది ఆంజనేయ స్వామి కదా, అక్కడ సంక్రాంతి కాబట్టి చెరుకు గడలు అండ్ భోగి కుండ వేసానండి. గాలిపటాలు వేసాను. మనకి ఇప్పుడు ప్రజెంట్ జరిగేది వేసానండి నేను. చాలా చక్కగా అన్ని కలిపి వేసేసారు. రంగోలీ కాంపిటీషన్ వేసాను. చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది ముగ్గు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మానస గారు అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఒక కలర్ఫుల్ ముగ్గు వేశారు. మానస గారితో మాట్లాడదాం. మానస గారు, చాలా క్యూట్గా ఉందండి, మీలాగే మీ ముగ్గు కూడా. థ్యాంక్ యూ అండి. ఎందుకు ఇదే ముగ్గు వేయాలనుకుని వేశారు? నాకు నచ్చింది వేయాలని అట్లా వేసుకున్నాను. చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా, క్యూట్గా ఉంది. మోస్ట్లీ కలర్ ఫీలింగ్ ఉండాలని నా కాన్సెప్ట్, అందుకోసమే వేశాను. షార్ట్గా ఉన్న స్వీట్గా ఉండాలి అంతే. చాలా బాగుందండి, చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే మనందరికీ చక్కగా పాట పాడి వినిపించిన కలమ్మ గారి ముగ్గు దగ్గరికి వచ్చాము. కలర్ఫుల్ కలమ్మ గారు, చాలా చక్కగా కలర్ఫుల్గా వేశారు మీ ముగ్గు. సూపర్, చాలా బాగా ముగ్గు వేశారు. ఏంటి ఈ ముగ్గు, ఏం ముగ్గు? చుక్కల ముగ్గా? చుక్కల ముగ్గమ్మ. ఇది 9 చుక్కలు 9 వరుసలు. అయితే ఇక్కడ తేలు కూడా వేసిన సంక్రాంతి పండగ అక్కడ టమాటా కాయేసా. అయితే 9 చుక్కలు 9 వరుసలు పెట్టి వేసా చుక్కల ముగ్గు. సూపర్, కొత్తగా ఉంది తేలు టమాటా. మాకు చిన్నప్పుడు వేసేవాళ్ళంలే మేము. అవునా, చాలా బాగుంది, చాలా బాగా వేశారు. థ్యాంక్స్ అమ్మా. అమ్మ, నేనైతే ఈసారి కొత్త విషయం నేర్చుకున్నాను నీ నుండి. ముగ్గులు వచ్చినా రాకపోయినా అందరికీ తేలు, టమాటా, పాము ఇవన్నీ వేయడానికి వస్తుంది కాబట్టి సంక్రాంతికి అవి కూడా వేయొచ్చు అని నేర్చుకున్నాను. అవునమ్మా, ఇప్పుడు పండగలకు అందరూ కూడా పల్లెటూర్లలో పాములు, తేళ్ళు, బెండకాయలు, గోడ్చిక్కుడుకాయలు, ఇలాంటి పతంగులు ఇలాంటివి వేస్తాం మేము. చాలా చక్కగా ఉంది. ఈ ముగ్గులు ఏవి రాకపోయినా వీటితోటి మేనేజ్ చేసి సంక్రాంతి వేసేయచ్చు. మేము చిన్నప్పుడు ఇక బాగా ఎక్కువ గీతల ముగ్గులు వేసేది, ఇట్లా గోడితోటి వేసేది మా అమ్మమ్మలు కూడా. అసలు మస్తు ఉండేది అన్నట్టు, అలికి పేడతోటి ముగ్గులు వేస్తే బాగుండేది. ఇప్పుడు ఏంటంటే ఈ జనరేషన్లో ఇప్పుడు సుక్కల ముగ్గులు వేసి రంగులు ఇలాంటివి బాగా దిద్దుతుండ్రు. మేము రథాలు, అవి అలుకుడు ముగ్గులు, ఇట్లా గొలుసు కట్టలేస్తాం అన్నట్టు ఎక్కువ. ఇవి మొత్తంలల్లా గోడలకు గట్టాలకి మేము ముగ్గులు వేసేవాళ్ళం అమ్మ. చాలా బాగుంది. థ్యాంక్స్ అమ్మ. ఇప్పుడైతే స్వాతి స్క్వేర్ ముగ్గు దగ్గర ఉన్నాము. ఎందుకు అలా అంటున్నానో మనమే చూద్దాం రండి. స్వాతి గారు, ఏంటి ఇద్దరు కలిసి వేసారా ముగ్గు? అవునండి, మా ఇద్దరు నేమ్స్ స్వాతి. అంటే మీ ఇద్దరు ఏంటి సిస్టర్సా? కో సిస్టర్స్. సో ఇద్దరు కలిసి వేయాలని చాలా చక్కగా ఉందండి, చాలా బాగా వేశారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది అంటే సంక్రాంతి అంటే రంగోలీ కదండి, అందుకే మధ్యలో రంగోలీ వేస్తాం, చుట్టూ సంక్రాంతి వేసామండి. చాలా బాగుందండి, చాలా బాగా వేశారు, చాలా కలర్ఫుల్గా ఉంది. సంక్రాంతి గురించి కూడా మంచిగా వర్ణిస్తూ చాలా బాగా వేశారు. స్వాతి గారు, మీరు కూడా చెప్పండి. చాలా చక్కగా వేశారు. సంక్రాంతి స్పెషల్ పాలు పొంగివ్వడం కాబట్టి ఇక్కడ పాలు పొంగిచ్చాం. చాలా బాగుంది. ముగ్గులన్నీ జడ్జ్ చేయడానికి మనకి ఇవాళ చీఫ్ గెస్ట్గా ఒక పర్సన్ వచ్చారు. సరస్వతి గారు మనతో ఉన్నారు. ఈవిడ ఒక మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అని మనకైతే తెలుసు, బట్ తన గురించి తనే ఇంకా బాగా చెప్తారు. ఆవిడని కలిసిద్దాం. హలో మేడం. సరస్వతి గారు, మీరు ఎక్కడి నుంచి? నేను వచ్చేసి ప్రాపర్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఆమన్గల్ అండి. ఓకే.
నేను మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చాను హైదరాబాద్. ఓకే అండి. మాకైతే మీరు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గానే తెలుసు, బట్ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ మీ గురించి మీరే చెప్పండి. నాకు ఆర్ట్లో 15 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్, అంటే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా 15 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను. అది వచ్చేసి జేఎన్టీ నుంచి నేను మాస్టర్స్ చేశాను. ఓకే. ఇప్పుడు వచ్చి మైథాలజీ మీద కృష్ణుడి వర్క్స్ నేను ఎక్కువగా చేస్తుంటాను అనమాట. కృష్ణుడు అంటే నాకు చాలా ఇష్టము. అంటే కృష్ణుని టాపిక్ ఏంటి అని అంటే, మనము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కానీ పూర్వకాలం ఉండే సిచ్యువేషన్ ఏ థీమ్ అయినా మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనే కృష్ణుని మీద నేను ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్కి జడ్జ్మెంట్కి వెళ్తుంటారా? జడ్జిమెంట్కి రావడం ఫస్ట్ టైం అండి నేను, కానీ ఇక్కడ అందరు చాలా బాగా వర్క్ చేశారు. యంగ్ జనరేషన్ కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ అందరు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఒక రాములమ్మ గారు చేసింది అంటే ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసాను అలాంటి ముగ్గులు, ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ తెలియని వాళ్ళకు కూడా అలాంటి ముగ్గులు ఉంటాయని తెలిసేటట్టుగా చేశారు ఆవిడ. ఇంకా ఈ చుక్కల ముగ్గులు కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, ఈ రౌండ్ డిజైన్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్గా చేశారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ని మెయింటైన్ చేశారు. అది నాకు బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చేశాను జడ్జ్మెంట్. అంటే మీకు ఎలా అనిపించింది అండి? కష్టంగా అనిపించిందా? కష్టంగానే అనిపిస్తుంది, ఎందుకంటే అందరు బాగా చేశారు కదా. ఎవరిని ఫైనలైజ్ చేయాలో నాకు అర్థం కాలేదు. రియల్గా అందరూ బాగున్నాయి, అదొకటి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను. వనితా టీవీలో ఇలాంటి ఒక ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్కి మీరు జడ్జ్గా రావడం మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం ఫస్ట్ టైం వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. మీరైతే అన్ని ముగ్గులు చూసారు కదండి. ముందుగా మా రాములమ్మ అమ్మమ్మ ముగ్గు, రథం ముగ్గు ఎలా వేస్తారో చెప్పండి. చాలా బాగా వేశారండి. రియల్గా చెప్పాలంటే ఇప్పుడున్న ట్రెడిషన్కి ఈ ముగ్గు గురించి అసలు ఎవరికీ తెలియదు. ఈ ముగ్గు వేయడం వల్ల కొందరికైనా ఇలాంటి ముగ్గులు అనే సంగతి తెలుస్తుంది. ఫస్ట్ మనకు శూన్యమాసం స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ప్రతిరోజు ఈ ముగ్గులతోటి స్టార్ట్ చేస్తారు అండి. రంగోలి వచ్చేటప్పటికి అంటే సంక్రాంతి ఆ టైంకి వచ్చేటప్పటికి కలర్లతో ఫీల్ చేస్తారు. ఈ ముగ్గు చాలా బాగుందండి, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ చూసిన ఫీలింగ్ ఉంది. సూపర్. అమ్మమ్మ నీకెట్లా అనిపిస్తుంది? మరి నేను చెప్పడం కాదు, ఆ జడ్జ్ వచ్చారు, మేడం గారు వచ్చారు, మేడం చెప్పిర్రు, మరి నీకెట్లా అనిపిస్తుంది? చాలా బాగుందంట, మంచి చేసినావంట. వెనకడ ముగ్గు కదా అది, అందు గురించి. సరస్వతి గారు, ఇప్పుడు నెక్స్ట్ ముగ్గు మా రాణి గారిది, ఎలా ఉంది ఈ ముగ్గు? ఈ ముగ్గు చాలా బాగుందండి. ఇది వచ్చేసి చుక్కలు పెట్టి చేసింది. ఇది వచ్చేసి 90s ఆ టైంలో ఈ ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు. చాలా బాగున్నాయి కలర్స్, అవి చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. ఓకే. మీకేమనిపిస్తుందండి ముగ్గు గురించి చెప్తున్నారు జడ్జి గారు? బాగుంది, మనం ఇవే వేస్తాం కాబట్టి సంక్రాంతి పండుగకి రంగులతోటి బాగుంటుంది అనేసి. ఆవిడ జడ్జిమెంట్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. నచ్చిందా? మంచిగా అనిపిస్తుందా? మేడం మంచిగా చెప్పాను కదా, మంచి. నిహారిక గారు, మేమైతే మీ ముగ్గు చాలా బాగుందని చెప్పాం కదా, ఇప్పుడు మన జడ్జ్ గారు సరస్వతి మేడం ఉన్నారు, మేడంని కూడా అడిగి తెలుసుకుందామా? ఓకే మేడం చెప్పండి. ముగ్గు చేసి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి సంబంధించిందండి. దీంట్లో థీమ్ ఉంది, పర్ఫెక్షన్ ఉంది, ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. పాలు పొంగించడం కానివ్వండి, కైట్స్ ఎగరేయడం కానివ్వండి, ఈ రథాలు ఇవన్నీ అంటే పండుగకి ఏమేమి చేసుకుంటామో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. చాలా బాగుందండి. ఓకే మేడం, నెక్స్ట్ ముగ్గు దగ్గరికి వెళ్ళిపోదాం. సరస్వతి గారు, ఈ ముగ్గుకు ఒక స్పెషాలిటీ ఉంది, అది మీరే చెప్పండి. కానీ సంగీత గారు అయితే ఫ్రమ్ మధ్యప్రదేశ్ అని చెప్పారు, ఆవిడ ముగ్గు ఎలా ఉందో ఇప్పుడు మీరు చెప్పండి. రియల్గా చెప్పాలంటే ఈ ముగ్గు చాలా డిఫరెంట్గా ఉంది. ఫిగరేటివ్ అండ్ కలర్ కాంబినేషన్స్, డెకరేషన్ అంటే డెకరేషన్ చాలా బాగా చేస్తారు. అంటే వాళ్ళకి సంబంధించిన డెకరేషన్ ఉంది ఇక్కడ, బాగా నచ్చింది నాకు. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి, కలర్స్ కానీ మెయిన్ డ్రాయింగ్ చాలా బాగుంది ఇక్కడ. ఇంకోటి డెకరేషన్, వాళ్ళకి సంబంధించిన డెకరేషన్ చాలా బాగా చేసింది. సంక్రాంతి అంతా ఇక్కడే కనిపిస్తుంది మనకి. అంటే మనము ఈ పొంగలి అవన్నీ వేస్తాం కానీ పసుపు కుంకుమ కొబ్బరికాయ అవి మనం పెట్టాం కదా, సో ఆ ట్రెడిషన్ కూడా పెట్టారు ఇక్కడ చూస్తున్నాం. సరస్వతి గారు, ఇప్పుడైతే మా పద్మ గారి ముగ్గు దగ్గరకు వచ్చేసాము. పద్మ గారు, మీరు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, ఏదైతే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారో మన జడ్జ్ సరస్వతి మేడంకి కూడా ఒకసారి చెప్పండి ఈ ముగ్గు గురించి. అంటే ఇంకా వేరే డిజైన్స్ అవి కాకుండా ఇది ఏంటంటే మన ట్రెడిషనల్ ప్రకారము చుక్కల ముగ్గు పెట్టుకొని చెప్పాను కదా, రంగవల్లులు అంటే ఈ సీతాకోక చిలుకలాగా మన జీవితాలు కూడా బాగుండాలి, కలర్ఫుల్గా ఉండాలనేసి ఒక కాన్సెప్ట్తో పెట్టుకున్నాను. ఇంకా మన సంక్రాంతి కాబట్టి సంక్రాంతి వేసేసుకున్నాను అనమాట. అట్లా మేడం, ఈ ముగ్గు గురించి మీరు చెప్పండి. ఈ ముగ్గు గురించి ఏంటంటే ఈ తెలుగులో రాయడం ఇట్లాంటి ఈ మధ్యన అంటే లాంగ్వేజ్ కూడా తెలుగులో రాయడం చాలా నచ్చింది నాకు. అంటే చాలా రేర్గా చూస్తున్నాం తెలుగుని. ఇంకొకటి బటర్ఫ్లైస్ అవి
చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. మన లైఫ్లో కూడా మన లైఫ్ కూడా కలర్ఫుల్గా ఇలా ఉండాలని కోరుతున్నట్టు అనిపిస్తుంది ముగ్గుని చూస్తుంటే. ఓకే మేడం, నెక్స్ట్ ముగ్గుకి వెళ్ళిపోదాం. మేడం, రజనీ గారి ముగ్గు ఇదైతే ఎలా అనిపిస్తుంది చెప్పండి మీరు? రియల్గా చాలా బాగుందండి. అంటే దీంట్లో డ్రాయింగ్ పర్పస్ చాలా ఎక్కువ ఉంది కలర్ కన్నా కూడా. ఇంకొకటి చాలా పెద్ద ముగ్గు కూడా వేశారు. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ యూజ్ చేశారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. మీరు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదా ఇందాక, ఏమేమి వేశారు అవన్నీ ఒకసారి చెప్తారు? అంటే ఏం లేదు మేడం, మనకి సంక్రాంతికి సంబంధించి ఏమేమి ఎలా ఉంటాయి అనేది నేను ఈ ముగ్గులో చూపించాలనుకున్నాను. మన సాంప్రదాయాలు ఎట్లా, కట్టుబాట్లు ఏంటనేది అట్లా చూపించాను అనమాట. అంతే, దట్స్ ఇట్ మేడం. ఓకే మేడం, మనం నెక్స్ట్ మూవీ. సరస్వతి గారు, ఇప్పుడైతే మా వెరీ యాక్టివ్ లలితారెడ్డి గారి ముగ్గు దగ్గర ఉన్నాం మనము. ఒక విషయం మాకు అర్థమైంది ఏంటంటే, ఎంత ప్లేస్ ఇస్తే అంత పెద్ద ముగ్గేస్తారు ఈవిడ అని. ఈ ముగ్గు గురించి మీరు చెప్పండి మేడం. నాకు తెలిసినంత వరకు ఈ చుక్కల ముగ్గులు, ఇట్లా లైన్స్ ఉండే ముగ్గులు ఫస్ట్ టైం చూస్తున్నా. కొంచెం అంటే కలర్ఫుల్గా చూడడం. నార్మల్గా అయితే ఓన్లీ సింగిల్ లైనే ఉంటుంది దీనికి. ఈమె ఏం చేస్తారంటే కలర్స్ ఫిల్ చేస్తారు. అది బాగా నచ్చింది నాకు, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. అర్చన గారి ముగ్గు గురించి అయితే ఆవిడ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఇప్పుడు నేను తననేం అడగను, మీరే చూసి ఎలా ఉంది, ఏం అర్థమైందో మీరే ఒకసారి చెప్పండి మాకు. ఈ ముగ్గు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకొని చేస్తారు వీళ్ళు, ఈవిడ. అయితే దీంట్లో ఏంటంటే ఈ రౌండ్స్ ఇవన్నీ చాలామంది ఏం చేశారంటే ఫ్రీ హ్యాండ్ గీశారు. ఈవిడ మాత్రం కొంచెం థ్రెడ్ తీసుకొని రోల్ చేయడము అలాంటి కొంచెం ప్రొఫెషనల్గా కొంచెం ట్రై చేసినట్టు అనిపించింది. దానివల్ల ఏంటంటే ఇది చాలా నీట్గా వచ్చింది. కలర్ కూడా డిఫరెంట్గా అప్లై చేశారు. ఇంకా ఇప్పుడు ఈ పండగకు సంబంధించిన థీమ్స్ అన్ని దీంట్లో కనిపిస్తున్నాయి. సంక్రాంతి అది చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఓకే మేడం, మనం నెక్స్ట్ ముగ్గుకి వెళ్ళిపోదాం. మేడం, మా రమగారి ముగ్గు ఇదైతే మీకు ఎట్లా అనిపించింది అనేది ఒకసారి చెప్పండి మీరే. చాలా బాగుందండి. కలర్స్ చాలా అంటే ప్లజెంట్గా ఉన్నాయి. ఎల్లో కానివ్వండి, గ్రీన్, ఆరెంజ్, బ్లూ బాగున్నాయి. సంక్రాంతి బాగా కనిపిస్తున్నది వీరి ముగ్గులో. చాలా నచ్చిందండి నాకు. కలర్స్ బాగా అనిపిస్తున్నాయి. సూపర్. ఇంకా మంచి మంచి ముగ్గులు కూడా ఉన్నాయి మేడం, చూసేద్దాం రండి. సరస్వతి గారు, ఇప్పుడైతే ఒక షార్ట్ అండ్ స్వీట్ క్యూట్ కలర్ఫుల్ ముగ్గేసిన మా మాన్స గారి దగ్గర ఉన్నాము. మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. కలర్స్ ప్రైమరీ కలర్స్ యూజ్ చేశారు. నీట్గా ఉంది. నీట్గా అంటే చిన్నగా ఉన్నా కానీ నీట్నెస్ చాలా బాగుంది. ప్రతిదీ డీటెయిలింగ్ చాలా నీట్గా చేశారు. కలర్స్ కూడా మంచి కలర్స్ తీసుకున్నారు. చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. మేడం, ఇప్పుడైతే మా కలర్ఫుల్ కలమ్మ గారి ముగ్గు అనమాట. ఇది ఏమేమి ఉన్నాయో చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుందో మీరే చెప్పండి. రియల్గా చాలా నీట్గా అనిపిస్తుంది. అంటే చుక్కల ముగ్గులు ఇంత నీట్గా వేయడం కొంచెం కష్టం. ఇంకోటి ఈవిడ ఏజ్కి కానీ అది దాటేసి వీళ్ళు చిన్నపిల్లలు వేసినట్టు వేస్తారు చూడ, అది చాలా నచ్చింది. ఈ తేలు కానివ్వండి, ఈ టమాటా కానివ్వండి, అంటే రీజన్స్ తనకే తెలియాలి, నాకైతే తెలియదు. కానీ చాలా బాగా వేశారు. పండక్కి వేస్తారు అంటే ఇంత కలర్ఫుల్ తేలు అనేది నేను ఫస్ట్ టైం. కలర్ఫుల్ ఆరెంజ్, వైట్, గ్రీన్ కూడా పండగలకి వేస్తారని అందరు కూడా చూస్తారు మేడం. నీట్గా చేస్తారు, చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సక్సెస్ఫుల్గా ముగ్గుల పోటీ అయితే కంప్లీట్ చేసుకున్నాము. క్లాప్స్. మా దృష్టిలో ముగ్గులు వేసిన జడ్జ్మెంట్ ఉన్నా కూడా మీరందరూ విన్నర్స్ అన్నట్టే. కానీ మన జడ్జి ఉన్నారు, ఆవిడ అనాలిసిస్ ఉంటాయి కాబట్టి ఆవిడని అడిగి విన్నర్స్ ఎవరో కనుక్కుందాం. మేడం, మీరైతే అన్ని ఎక్స్ప్లెనేషన్స్ విన్నారు, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ముగ్గుల గురించి, కాబట్టి మీ అనాలిసిస్లో విన్నర్స్ ఎవరో ఇవాళ చెప్పండి. ముఖ్యంగా ముగ్గురికైతే ప్రైజ్లు అనౌన్స్ అయ్యాయండి. స్పెషల్ ప్రైజ్ ఒకటి ఇస్తాము. సూపర్. అయితే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి అర్చన గారండి. అర్చన గారు, కంగ్రాచులేషన్స్. తన ముగ్గులో చాలా నాకు ఇంపార్టెంట్గా నచ్చింది ఏంటంటే తన ఐడియా బాగుంది. రౌండ్ వేసినప్పటికీ కూడా తను కొంచెం పద్ధతులు అవి బాగా పాటించింది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ సంక్రాంతికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ అందులో కనిపించాయి. మెయిన్ డ్రాయింగ్ అది నీట్గా ఉందన్నమాట, అది బాగా నచ్చింది నాకు. సెకండ్ వచ్చేసి నిహారిక అండి. నిహారిక గారు, కంగ్రాచులేషన్స్. నిహారిక కూడా చాలా బాగా వేసింది. కలర్స్ అవి బాగున్నాయి, నీట్గా ఉంది. ముగ్గు కొంచెం చిన్నగా ఉన్నప్పటికీ తను సంక్రాంతికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ యూజ్ చేశారు, అది బాగా నచ్చింది నాకు. థర్డ్ ప్రైజ్ వచ్చేసి సంగీత గారండి. తన ముగ్గులో ఏంటంటే కంగ్రాచులేషన్స్ సంగీత గారు. డ్రాయింగ్ కానీ ఇప్పుడు సంక్రాంతికి సంబంధించిన ఎలిమెంట్స్ కూడా చాలా యూజ్ చేశారు. డెకరేషన్ కూడా బాగా చేశారు. తను మన ట్రెడిషన్ కానప్పటికీ వాళ్ళ ట్రెడిషన్లో కూడా చేసిన డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. కలర్స్ బాగున్నాయి,
డ్రాయింగ్ థిక్నెస్ బాగా చేశారు, అది బాగా నచ్చింది నాకు. రథం ముగ్గు ఒకటి వేసారండి, స్పెషల్ ప్రైజ్ ఆవిడకి ఇవ్వాలనుకుంటున్నాం. అది వచ్చేసి అంటే ఓల్డ్ ట్రెడిషన్, అది రియల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎవ్వరు ఆ ముగ్గులు అలాంటివి వేయట్లేదు. ఆవిడ పెద్ద ఆవిడైనా కూడా చాలా ఓపికతో ఆ లైన్స్ వేయడం, చాలా పెద్ద ముగ్గు, రథం ముగ్గు అనమాట. అది నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఆవిడకి స్పెషల్ ప్రైజ్ అనౌన్స్ చేశారండి. నేమ్ వచ్చేసి రాములమ్మ గారు. ఓ రామ్ అమ్మమ్మ నీకే వచ్చింది ప్రైజ్. ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా, ఇడికి రా, నీకు ప్రైజ్ ఇచ్చిర్రు. ముగ్గు మస్తుందంట. ఇక్కడ రా మేడం, నువ్వు వేసిన ముగ్గు చాలా బాగుందని సెలెక్ట్ చేసి మరి స్పెషల్ ప్రైజ్ ఇచ్చిర్రు. సరే, నీకు సంతోషమా? సంతోషం, మీరంతా సంతోషం. సూపర్. భోగి పండుగ నాడు ఎంతో అద్భుతమైన ముగ్గు వేసి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న అర్చన గారు ఉన్నారు. అర్చన గారు, మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవడం? చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కాంపిటీషన్లో చెప్పినట్టుగా మేడం గారు చెప్పారు కదా, ఎవరు విన్ కాలేదనేది ముఖ్యం కాదు, అందరూ చలాకీగా పార్టిసిపేట్ చేశారు. అందులో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రతి సంక్రాంతికి ఇలాగే నేను కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ప్రతిసారి కూడా ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా వస్తూ ఉంటుంది. వనితా ఛానల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేడం గారు చెప్పినట్టు అందరు విన్నర్సే, కాకపోతే నేను ఫస్ట్ వచ్చిన అంతే. థ్యాంక్ యూ. సెకండ్ ప్లేస్లో విన్ అయిన నిహారిక గారు ఉన్నారు. సో ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారో ఆవిడని అడుగుదాం. నిహారిక గారు, మీరు చెప్పండి. చాలా థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నాకు ఈ సెకండ్ ప్రైజ్ వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందరూ విన్నర్సే, నేను ఒక్కదాన్నే కాదు. సెకండ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇయర్లీ వన్స్ సంక్రాంతికి నేను పార్టిసిపేట్ చేస్తాను. ఇది నాకు 5th, 6th టైం నాకు సెకండ్ ప్రైజ్ రావడం, ఫస్ట్ ప్రైజ్. చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి. థర్డ్ ప్లేస్లో విన్ అయిన సంగీత గారితో ఉన్నాము. సంగీత గారిని అడుగుదాం తను ఎలా ఫీల్ అవుతున్నారు. సంగీత గారు, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు థర్డ్ ప్లేస్ రావడం? बहुत खुश हूँ और सभी लोगों को बधाई देना चाहती हूँ कि सब लोगों ने पार्टिसिपेट किया. वैसे मैं भी सभी लोग इन लोग फर्स्ट सेकंड विनर्स जैसे मैं भी पार्टिसिपेट करती हूँ. जहाँ भी कहीं पे भी रंगोली कंपटीशन होता है मैं पार्टिसिपेट करती हूँ. फर्स्ट मुझे ये पसंद, मतलब ये मुझे ये नहीं है कि कभी मुझे फर्स्ट प्राइज़ मिलता है या सेकंड प्राइज़ या थर्ड प्राइज़. मुझे सिर्फ रंगोली बनाना मुझे बहुत अच्छा लगता है, इसलिए मैं पार्टिसिपेट करती हूँ. धन्यवाद. కంగ్రాచులేషన్. ఫైనల్గా స్పెషల్ ప్రైజ్ విన్ అయిన మా రాములమ్మ అమ్మమ్మ ఉంది. మరి ప్రైజ్ వచ్చినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉన్నావా? సంతోషం. ఏమి ఇస్తారు అనుకుంటున్నావు గిఫ్ట్? ఏ గిఫ్ట్ ఇస్తారు? ఏదని కానీ వీటికి సంతోషం. కార్ ఇస్తే నాకెందుకు కారు, నేను ఎక్కిపోతానా? ఇస్తావా? కార్ ఇస్తే నువ్వు తీసుకుపోతావా నడుపుకుంటా? నాకొద్దు నాయన, ఏమో. సూపర్, నీకు ప్రైజ్ వచ్చినందుకు మేమందరం సంతోషంగా ఉన్నాం చాలా. నమస్తే అందరికీ. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజైన భోగి పండుగ నాడు మీరందరూ అయితే చూసిరు కదా, ఇవాళ పొద్దుగాల నుండి మంచి మంచి ముగ్గుల పోటీలు అయితే జరుపుకున్నాం, బహుమతులు కూడా ఇచ్చినాం. మరి ఈ రాత్రి వేళ ఒక ధూమ్ ధామ్ కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. ధూమ్ ధామ్ అని ఎందుకు అంటున్నానంటే, ఈ పాటలు వింటే చాలు కూర్చున్నోళ్ళు సుతం లేచి డాన్స్ వేస్తారు. అదే మన జానపద హంగామా. మరి ముందుగాల విజయనగరం నుండి మన జానకి రావన్న వస్తున్నాడు. ఈ అన్న ఇట్లొచ్చి మైక్ పట్టిండంటే చాలు మనందరం డాన్స్లు వేస్తూనే ఉంటాం. మరి జానకి రావన్నని పిలిచేద్దామా? జానకి రావన్న వచ్చేసేయి. అన్న ఎట్లున్నావు? మరి మా అందరి కోసం ఇప్పుడు ఏ పాట పాడుతున్నావు? మేము డాన్స్ వేయడానికి రెడీగా ఉన్నాం. ఈ మధ్యకాలంలో చాలా మంచి పాట, ఉద్దానం ప్రాంతంలో శ్రీకాకుళం దగ్గరలో మంచి హుషారైన జానపద గీతం పాడతాను ఇప్పుడు. సూపర్ అన్న, నువ్వు స్టార్ట్ చేసి. మేము కూడా రెడీగా ఉంటాం, మేము కూడా రెడీగా డాన్స్లు వేస్తుంటాం. తప్పకుండా. వంకపాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెట్టిందానా, వంకపాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెట్టిందానా, ఏ గుడ్డీకెళ్తావమ్మ గడ్డికి గడ్డికి, అడ్డకొస్తానమ్మి గుడ్డికి, ఏ గుడ్డీకెళ్తావమ్మ గడ్డికి గడ్డికి,
అడ్డకొస్తానమ్మి గుడ్డికి. వంక పాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెట్టిందానా, వంక పాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెట్టిందానా, ఏ గుడ్డికెళ్తావమ్మ గడ్డికి గడ్డికి. అడ్డకొస్తానమ్మి గుడ్డికి, ఏ గుడ్డికెళ్తావమ్మ గడ్డికి గడ్డికి. అడ్డకొస్తానమ్మి గుడ్డికి. అరెరే కలువారే కూల కళ్ళకు కలకత్తా కాటుక పెట్టి, ఆహా కనుబొమ్మల కలిసిన చోట కస్తూరి తిలకం దిద్ది. ఆహా కలువారే కూల కళ్ళకు కలకత్తా కాటుక పెట్టి, కనుబొమ్మల కలిసిన చోట కస్తూరి తిలకం దిద్ది, ఏ గుడ్డికెళ్తావమ్మ గడ్డికి గడ్డికి. అడ్డకొస్తానమ్మి గుడ్డికి, ఏ గుడ్డికెళ్తావమ్మ గడ్డికి గడ్డికి. అడ్డకొస్తానమ్మి గుడ్డికి. ఆహా శనగాసేను గట్టున చకచక నువ్వు పోతూ ఉంటే, అబ్బా నీ నడుము వంపు నన్ను గిలిగింతలు పెడుతూ ఉందే. ఆ శనగాసేను గట్టున చకచక నువ్వు పోతూ ఉంటే, నీ నడుము వంపు నన్ను గిలిగింతలు పెడుతూ ఉందే, ఏ గుడ్డికెళ్తావమ్మ గడ్డికి గడ్డికి. అడ్డకొస్తానమ్మి గుడ్డికి, ఏ గుడ్డికెళ్తావమ్మ గడ్డికి గడ్డికి. అడ్డకొస్తానమ్మి గుడ్డికి. వంక పాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెట్టిందానా, వంక పాపిడి తీసిందానా మెట్ట మీద మెట్టెట్టిందానా, ఏ గుడ్డికెళ్తావమ్మ గడ్డికి గడ్డికి. అడ్డకొస్తానమ్మి గుడ్డికి, ఏ గుడ్డికెళ్తావమ్మ గడ్డికి గడ్డికి. అడ్డకొస్తానమ్మి గుడ్డికి, ఏ గుడ్డికెళ్తావమ్మ గడ్డికి గడ్డికి. అడ్డకొస్తానమ్మి గుడ్డికి. జానకిరావు అన్న అయితే మస్తు పాట పాడిండ్లే, ధూమ్ ధామ్ చేసేసిండ్రు, నన్ను కూడా డాన్స్ చేయించిండు. మరి ఇప్పుడు ఈ సిరిసిల్ల పిల్ల వస్తుంది, ఎవరో కాదు మన నాగలక్ష్మి. యూట్యూబ్లో ఈ పిల్ల పాటలని ధూమ్ ధామ్ హిట్లే ఉన్నాయి. దచ్చన్న వారింట్లో అనే పాట వినంగానే ఈ పిల్లే గుర్తొస్తుంది మనందరికీ. పిలిచేద్దామా నాగలక్ష్మిని? ఆలస్యం ఎందుకు, నాగలక్ష్మి వచ్చేసేయి. నమస్తే. నమస్తే నాగలక్ష్మి, ఎట్లున్నావు? మంచిగా ఉన్నా, నువ్వు ఎట్లున్నావు అక్క? మంచిగా ఉన్నా, నేను కూడా ఫుల్ హ్యాపీ ఉన్నా. నువ్వు సూపర్ పాట పాడితే నేను ఇంకా ఖుషి అయిపోతా. డన్. నువ్వైతే ముద్దుగా ఉన్నావు, మరి నీ పాట కూడా అట్లనే ముద్దుగా ఉండాలి. ముద్దుగుంటది. ఒగ్గు కథ బాణిలోంచి తీసుకున్నది గంగరాయ గంగ. చాలా మంది ఈ పాటను అభిమానించిర్రు. సో ఈ పాట నేను ఇప్పుడు పాడబోతున్నా. సూపర్. స్టేజ్ అంతా నీదే, కుమే. గంగరాయే గంగా గలగల గంగో ఘనమైన గంగా, గంగ నిన్ను గోలిసేటి గనులెవ్వరమ్మా జనులెవ్వరమ్మా, నీ సూబోయిని బిడ్డ నీలారి గంగో నీలారి గంగా, మా సూబోయిని బిడ్డ మా తల్లి గంగా మా తల్లి గంగా. అగో వద్దులే గోరినాయి మద్దుల నీడా మద్దుల నీడా, పక్షులే గోరినాయి వృక్షాల నీడా వృక్షాల నీడా, ఊరియా తూర్పున మండేటి మంట కాలేటి దివిటి, అవి మా పెద్ద మరాలు అగ్గిగుండాలు ఓమగుండాలు.
గొంగుల సీరే ముత్యాల రైకే ముత్యాల రైకే ముత్యపు రాజు నిన్ను గొలువా మురిసాడే గంగో మురిసాడే గంగా 5 గొంగుల సీరే అద్దాల రైకే అద్దాల రైకే 5వ రాజు నిన్ను గొలువా ఆనందమాయే ఆనందమాయే అరే 9 గొంగుల సీరే తొందెల్లి రైకే తొందెల్లి రైకే తోనాకొండ యాదవుల దొరబిడ్డవమ్మ దొరసానివమ్మ మేలు మేలాయనమ్మ 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 మేలిగల్ల యాదవుల పాలాయనమ్మ పాలాయనమ్మ అట్లట్లా పోయేటి ఆవులెవ్వరి గోవులెవ్వరి ఆవుల్లా పోలరాజు అన్న బిడ్డాయి సిన్ని బిడ్డాయి సిన్న చెరువు కట్ట పొన్న సివ్వల్ల మోత సివ్వల్ల మోత సిన్న బావ బల్లి కొండ వచ్చన్న ఓడా సూసన్న ఓడా సిన్న బావ బల్లి కొండ వచ్చన్న ఓడా సూసన్న ఓడా సిన్న బావ బల్లి కొండ వచ్చన్న ఓడా సూసన్న ఓడా మన నాగు అయితే పాట మస్తు పాడిందిలే. ఆమె ఎంత ముద్దుగున్నదో పాట కూడా అంతే ముద్దుగున్నది. మరి ఇప్పుడు వచ్చేది ఎవరంటే మన జానపద పాలపిట్ట గంగక్క రాబోతుంది. గంగక్క వచ్చేసి. బాగున్నావారా? బాగున్నాక్క, నువ్వు ఎట్లున్నావు? బాగున్నా. నువ్వు పాట పాడితే ఎట్లుంటుందో మా అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు ఏ పాట పాడుతున్నావో మా అందరికి చెప్పబోతున్నావా చూపిస్తున్నావా? చూపిస్తా పాడి. సూపర్ అక్క, చూపించేసి. థ్యాంక్ యూ. పుట్ట మీద పాల పిట్ట
తెలంగాణ జానపదం విన్నాం, ఉత్తరాంధ్ర జానపదం విన్నాం కదా. ఇప్పుడు మరి రాయలసీమ జానపదం వినాల్సిందే కదా. ఇప్పుడు మంచి రాయలసీమ జానపదం మనకి వినిపించడానికి మా నాగరాజ్ అన్న వచ్చేస్తున్నాడు కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం నుండి. అన్నను పిలిచేద్దామా? నమస్తే నమస్తే అక్క, బాగుండవు? నమస్తే తమ్ముడా అన్ననా? తమ్ముడే అనుకో. తమ్ముడు ఎట్లున్నావు అయితే? బాగుండక్క. ఇవాళ ఏందో అందరు నాగులే వస్తున్నారుగా. నేను నాగదుర్గ, నాగలక్ష్మి వచ్చింది, ఇప్పుడు నాగరాజు వచ్చిండు. నాగరాజు నువ్వేం పాట పాడబోతున్నావు మరి? నేను పక్క రాయలసీమ జానపద గీతం ఏదైతే ఏదైంది కా, నా యాస నా భాష ఇది ఏమి ఏది ఏమన్నా ఉంటే పాటలు చూసుకుందాం అంతే. సరేనా? రెడీ? స్టేజ్ నీదే కానీ ఇక రెడీ ఇక. ధర్మాపురాము వాగుల్లో దండిగా మాసన్న చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ. ధర్మాపురాము వాగుల్లో దండిగా మాసన్న చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ. నల్లమద్దివే దూలాలు నారెబ్బోని సాంబాలు, నల్లమద్దివే దూలాలు నారెబ్బోని సాంబాలు. సుక్కలమాన్ను అరే అరే సుక్కలమాన్ను తట్టి ఉంచుకొడుక ధర్మాపూరు నరసింహ. సుక్కలమాన్ను తట్టి ఉంచుకొడుక ధర్మాపూరు నరసింహ. ధర్మాపురాము వాగుల్లో దండిగా మాసన్న చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ. కత్తులు నురినారు కడుపులో దాసినారు, కత్తులు నురినారు కడుపులో దాసినారు. నిన్ను జంప అరే అరే నిన్ను జంప వచ్చిరి కొడుక ధర్మాపూరు నరసింహ చెల్లిను జంప వచ్చిరి కొడుక ధర్మాపూరు నరసింహ. ధర్మాపురాము వాగుల్లో దండిగా మాసన్న చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ. ఊరొద్ది సేలోనా వద్దిమాను చెట్టు కింద, ఊరొద్ది సేలోనా వద్దిమాను చెట్టు కింద. నిన్ను జంప అరే అరే నిన్ను జంప వచ్చిరి కొడుక ధర్మాపూరు నరసింహ చెల్లిను జంప వచ్చిరి కొడుక ధర్మాపూరు నరసింహ. ధర్మాపురాము వాగుల్లో దండిగా మాసన్న చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ చెల్లి బండి దొల్లదు కొడుక ధర్మాపూరు నరసింహ. మన నాగరాజ్ అన్న పాట అయితే ఇచ్చి పడేసిండు కదా. ఇప్పుడు డబుల్ ధమాకా అని చెప్పొచ్చు. అంటే మన రాయలసీమ జానపద కోకిల మన సరళక్క రాబోతుంది. సరళక్కని పిలిచేద్దామా మరి? సరళక్క వచ్చేసేయి. సరళక్క ఎట్లున్నావు? బాగున్నాను. నీ లెక్కనే నీ పాట కూడా మస్తు ఉంటుంది అనుకుంటున్నాం. చూడండి మీరే. సూపర్, చూపించేసే. ఓకే తప్పకుండా. ఇసన్నగిరి కొసరు సినుకుల మావ ఇంట్లో వాళ్ళట్ట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట్ట పొమ్మని చెప్పు మామ, వారవాకిలి ఏమని చెప్పు, ఇంట్లో వాళ్ళట్ట పొమ్మని చెప్పు మామ, వారవాకిలి ఏమని చెప్పు. ఇసన్నగిరి కొసరు సినుకుల మావ ఇంట్లో వాళ్ళట్ట
ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ వారవాకిలి ఏమని చెప్పు సుక్కురారం సుక్కురారం ఒక్క పొద్దు మామ సెక్కెరాసే రొక్కాలంపు సుక్కురారం ఒక్క పొద్దు మామ సెక్కెరాసే రొక్కాలంపు ఆదివారం 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 అట్లా తగ్గే మావ అట్లే నాకొక సిర బంపు ఆదివారం అట్లా తగ్గే మావ అట్లే నాకొక సిర బంపు శుక్రారం ఒక్క పొద్దు మామ సెక్కెరాసే రొక్కాలంపు ఆదివారం అట్లా తగ్గే మామ అట్లే నాకొక సిర బంపు సేను కాడ సెట్లా పోరు మామ బాయి కాడ భర్త పోరు సేను కాడ సెట్లా పోరు మామ బాయి కాడ భర్త పోరు ఇంటికొస్తే అత్త పోరు మామ సగము రాత్రి సౌతి పోరు ఇంటికొస్తే అత్త పోరు మామ సగము రాత్రి సౌతి పోరు అంచులంచుల సీరా గట్టి మామ సింత పువ్వుల రైకా దొడిగి అంచులంచుల సీరా గట్టి మామ సింత పువ్వుల రైకా దొడిగి కులికి 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 నడుస్తుంటే మామ కాడు సోళ్ళ గోడు జుడు కులికి కులికి నడుస్తుంటే మామ కాడు సోళ్ళ గోడు జుడు అంచులంచుల సీరా గట్టి మామ సింత పువ్వుల రైకా దొడిగి కులికి కులికి నడుస్తుంటే మామ కాడు సోళ్ళ గోడు జుడు ఇసన్నగిరి కొత్త రోజును కొల మామ ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ వారవాకిలి ఏమని చెప్పు ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ వారవాకిలి ఏమని చెప్పు వారవాకిలి ఏమని చెప్పు వారవాకిలి ఏమని చెప్పు వారవాకిలి ఏమని చెప్పు చివరిగా మన సర్లక కూడా మస్తు వాడింది కదా. మళ్ళా రేపు సంక్రాంతి హంగామాలో మళ్ళా కలుద్దాం. సెలవు.